వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై 2.61, డీజిల్పై 2.71 పెరిగింది. గత 2 వారాల్లో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగోసారి. ఈ పెరుగుదలతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 102.12కు, డీజిల్ ధర 95.20కు చేరింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 దాటాయి. కీలకమైన హర్ముజ్ జలసంధి మీదుగా రవాణాకు అంతరాయం కలగడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకే చమురు సంస్థలు ధరలను పెంచక తప్పడం లేదని తెలుస్తోంది. ఈ పెంపునకు ముందు సుమారు 76 రోజుల పాటు ధరలను స్థిరంగా ఉంచడం వల్ల చమురు కంపెనీలు రోజుకు దాదాపు 1000 కోట్ల నష్టాన్ని చవిచూశాయని అంచనా. ఈ పరిణామాలపై ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మా రావత్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లు అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం 76 రోజుల పాటు ధరలు పెంచకుండా ప్రజలకు ఉపశమనం ఇచ్చింది. కానీ కంపెనీలకు ఇంత భారీ నష్టం వస్తుంటే ఎంతకాలం భరించగలరో అని ఆమె ప్రశ్నించారు. తాజా పెంపుతో ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలపై మరింత భారం పడనుంది. ముఖ్యంగా డీజిల్ ధరల పెరుగుదల రవాణా ఖర్చులను పెంచుతోంది. ఇది నిత్యావసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం చూపుతుంది.